పండుగ పూట ట్రిప్కు వెళ్తూ కారులో ముగ్గురు సజీవ దహనమయ్యారు. చెన్నై నుంచి మున్నార్కు ట్రిప్ కోసం యువకులు కలిసి వెళ్తుండగా డ్రైవర్ నిద్రమత్తులో విక్రవాండి వద్ద సెంటర్ మీడియంను ఢీకొట్టాడు. దీంతో కారులో మంటలు చెలరేగి ముగ్గురు వ్యక్తులు సజీవ దహనమయ్యారు. మరో ఇద్దరు వ్యక్తులు తీవ్ర గాయాల పాలవడంతో ముండియక్కంబాకంలోని ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, పండుగ అని చెప్పి ముగ్గురు స్నేహితులు కూడా మున్నార్కి ట్రిప్కి వెళ్తూ కూడా రోడ్ యాక్సిడెంట్కి గురై ముగ్గురు కూడా సజీవ దహనం అయ్యారు. కంప్లీట్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? చెన్నై నుంచి 5 మంది స్నేహితులు ఒక కారులో మున్నార్కి వెళ్తున్నారు. వీరు 5గురు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వరుస సెలవులు ఏదైతే ఈ రోజు దసరా, రేపు, ఎల్లుండి వరుసగా 4 రోజుల పాటు సెలవులు రావడంతో ఎంజాయ్ చేయడానికి వాళ్ళు వెళ్తున్న నేపథ్యంలో డ్రైవరు నిద్రమత్తులో ఈ రోజు తెల్లవారుజామున 3:30 గంటల సమయంలో ఇటు విల్లుపురం దాటిన తర్వాత రోడ్డు డివైడర్ ను ఢీకొనడంతో కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటల్లో ముగ్గురు మిత్రులు అక్కడికక్కడే మరణించారు. డ్రైవర్ తో పాటు మరో ఇద్దరికి తీవ్రంగా గాయపడ్డారు. వీరిని స్థానిక విల్లుపురం ఆసుపత్రికి తరలించారు. మొత్తం మీద ఈ ఘటన డ్రైవర్ల నిర్లక్ష్యం వల్లే జరిగిందని చెప్తున్నారు. అదే తెల్లవారుజాము సమయం జర్నీ చేయడం ప్రమాదకరమని ఎంత చెప్తున్నప్పటికీ నిద్రమత్తులో ఈ విధంగా జరిగిందని చెప్తున్నారు. మొత్తం మీద ఆ మంటల నుంచి వారిని రక్షించడానికి ఫైర్ సిబ్బంది చాలా కష్టపడాల్సి వచ్చింది. వారిలో ఇద్దరిని బయటికి తీసుకురాగలిగారు. అయితే వాళ్ళు కూడా తీవ్ర గాయాలతో ఉన్నారు. సుమారు 60% కాలిన గాయాలు ఉన్నాయి. బతకడము వారికి. థ్యాంక్ యూ దామోదర్.